నేను ఎక్కిన బోగి అయితే ఇదండి. ఇక్కడ కూర్చుంటాను కిటికీ దగ్గర, హాంకింగ్ అయితే ఇంకా అదిరిపోద్దండి. పొద్దున్న వేడి వేడి పోహ అండి. బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసా. మై గాడ్, పడిపోతుంది కొద్దిగా. అమ్మో, ఇంత పెద్ద గూడ్స్ పడిన ఏడా చూడలేదయ్యా నేను. ఇలా లైన్లో నుంచి టికెట్ తీసి నేను రోజులైందో నిజంగా చెప్తే. వెల్కమ్ టు టిరోరా. చూసారా మా కోచ్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందో, మొత్తం ఫుల్ రష్ అయితే అయిపోయిందండి బండి అంతా. ఈ 3 ఫేస్ మెమోలు ఎప్పుడు వస్తాయి కానండి మన నర్సాపూర్ సైడ్ ఒక రకంగా ఉంటుందండి నిజంగా. ఇటువారి జంక్షన్ రాయపూర్ ప్యాసింజర్ స్పెషల్ అండి అది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరికొత్త జర్నీ వ్లాగ్తో మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. రైట్ నుండి వచ్చేసి ఎక్కడ ఉన్నానంటే గోండియా జంక్షన్లో అయితే ఉన్నానండి. ఈ గోండియా జంక్షన్ అనేది సౌత్ ఈస్ట్ సెంట్రల్ పరిధిలోకి అయితే వస్తుందండి. ఈ గోండియా జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి నాగపూర్ సైడ్, రెండోది వచ్చేసి రాయపూర్ అండి. రాయపూర్ తెలుసు కదా మీకు, ఛత్తీస్గఢ్ క్యాపిటల్. ఇంకోటి వచ్చేసి అంటే బల్హార్ష అండి. నాగపూర్ వెళ్ళక లేకుండా షార్ట్ కట్ అయితే ఉంటుందండి. మనం అయితే ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. తమిళ చూడగానే మనం వచ్చేసి మహారాష్ట్ర ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం అండి. ఎక్కడ నుండి ఎక్కడ దాకా అనుకుంటున్నారు? మనం వచ్చేసండి ఈ గోండియా జంక్షన్ నుండి నాగపూర్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నానండి. అన్న ఎందుకన్నా మీరు ఇప్పుడు ఈ ట్రైన్ జర్నీ చేస్తున్నారో మీకైతే ఒక డౌట్ అయితే ఉండొచ్చు. నేను వచ్చేసండి డబల్ డైమండ్ క్రాసింగ్ అన్నది మీ అందరికైతే చూపించడం కోసం ఈ ట్రైన్ అయితే నేను చూస్ చేసుకున్నానండి. నేను నాగపూర్ వచ్చేసి నేను నైట్ తెల్లారి 2 గంటలకైతే వచ్చాను. మళ్ళీ అక్కడ నుండి గోండియా జంక్షన్ వరకు సూపర్ ఫాస్ట్ ఎక్కి ఇప్పుడు మీకు ఈ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అయిందండి షార్ప్. మన ట్రైన్ వచ్చేసి గోండియా జంక్షన్ డిపార్చర్ వచ్చేసి 8:10 కండి. ఇంకా 1:10 నిమిషాలు అయితే ఉంది టైం. ఇలా మనం బయటకి టిఫిన్ చేసేసి ఇంకా స్టేషన్లోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా స్టేషన్లో అయితే మాట్లాడుకుందామండి. మీరు చూస్తున్నారు కదండి, ప్లేట్లో వేస్తున్నారు కదా, అది పులిహార అనుకుంటున్నారేమో. అది వచ్చేసి పులిహార అయితే కాదండి, అటుకులతో చేసిందండి. దాన్ని అక్కడ వచ్చేసి పోహ అని అయితే అంటారు. పొద్దున్న వేడి వేడి పోహ అండి. నేనైతే అసలు టిఫిన్ అయితే చేద్దాం అనుకున్నాను, ఇడ్లీ కానీ దోశ కానీ తిందాం అనుకున్నాను. కానీ అయితే ఇక్కడైతే ఇవే ఉంటాయండి పోహ లాంటివి అయితే. అదిగోండి పోహ అయితే రెడీ అయిపోయింది. ఓ పట్టుపడేద్దాం మరి. ఛాయ్ అయితే వేరే లెవెల్ అండి అసలు. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అండి. ఇది వచ్చేసి టిఫిన్ బుల్ అయితే ఉన్నాయి. అక్కడ 4 బుల్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఏం తిన్నాను ఏంటన్నది. అయ్యి మన తెలుగు వాళ్ళు అయితే తినలేరండి నిజంగా. ఇక్కడ వాళ్ళకి కాబట్టి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళ నెగిటివ్ ప్లేస్లో ఏది అలవాటు ఇంకా వాళ్ళకి అది అలవాటు అయిపోద్దండి, అంతే కదా. మనకైనా సరే ఎవరికైనా సరే. ఇప్పుడు ఇది వచ్చేసి స్టేషన్ అండి. ఇలా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా ఎక్కెళ్ళచ్చు మనం స్టేషన్లోకి అయితే. మన ఇండియా నేషనల్ ఫ్లాగ్ అయితే ఉందండి ఈ స్టేషన్ బయట అయితే. అలాగే దాని కింద లుక్ చేస్తే YDM4 అయితే ఉందండి. అదేనండి ZDM4 సైడ్ చూస్తే మన స్టేషన్ చూసారా, వర్క్లు అయితే ఉంది కన్స్ట్రక్షన్లోనే. ఇంక లేట్ చేయకుండా మన ట్రైన్ కూడా టైం అయిపోతుంది. స్టేషన్లోకి వెళ్ళి అయితే మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. ఇటు సైడ్ వచ్చేస్తే కౌంటర్ అయితే ఉంది మనకి ఇక్కడ. అలా లుక్ వేస్తే ఇటు సైడ్ అలాగా మొత్తం ఫుడ్ ఐటమ్స్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయండి. మొత్తం ఫుడ్ ట్రాక్ ఇబ్బంది ఉండదండి స్టేషన్లో అయితే. డిస్ప్లే బోర్డులో అయితే మన ట్రైన్ గురించి అయితే ఇంకా ఇవ్వలేదు డీటెయిల్స్. ఇలా లైన్లో నుంచి టికెట్ తీసి నేను రోజులైందో నిజంగా చెప్తే. ఈ యూపీఐ అన్నీ వచ్చిన తర్వాత ఆన్లైన్లో తీసేసుకుంటున్నారు టికెట్స్ అన్నీ. చాలా రోజుల తర్వాత అయితే లైన్లో నిలబడి తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ టికెట్. ఇప్పుడు కూడా నేను లైన్లో నుంచి తీసుకోకపోవచ్చు, ఎందుకంటే ఏటీవీఎం మిషన్ పనిచేయట్లేదని చెప్పి ఇప్పుడు లైన్లో నుంచి తీసుకుంటున్నాను టికెట్ అయితే. రోజుల తర్వాత లైన్లో నిలబడి అయితే టికెట్ చేసేసుకున్నానండి. గోండియా జంక్షన్ నుండి నాగపూర్ వచ్చేసి 130 కిలోమీటర్లు అండి. 130 కిలోమీటర్లకి నాకు టికెట్ వచ్చేసి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. ఇదేనండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ట్రైన్ అయితేనండి. ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 5లో అయితే పెట్టేశారంటే లైన్లో. అక్కడ డీటెయిల్స్లో కనుక్కున్నాను ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది ఏంటని. 5లో అయితే రెడీగా ఉంటుందని చెప్పారు అక్కడ. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో 3 ఫేస్ మెమోని అయితే స్పాట్ చేసాం కదండి. అది ఏమేమో అనుకుంటున్నారు, అది వచ్చేసండి గోండియా ఇట్వారీ మెమో అండి. అది ఇంచుమించు నాగపూర్కి 10 కిలోమీటర్ల అవతల దాకా వెళ్తుందండి. ఇంచుమించు నాగపూర్ అయితే వెళ్తాం కానీ నాగపూర్కి ఇంకా 10 కిలోమీటర్ల అవతల ఆగిపోద్దండి. ఇక్కడ కూడా 3 ఫేస్ మెమోలు వాడుతున్నారు. ఇంక మన సైడ్కి ఎప్పుడు వస్తాయి ఏంటో మరి 3 ఫేస్ మెమోస్. ఇంక మనం లేట్ చేయకుండా ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ యూస్ చేసి ఇంకా అలా వెళ్ళాలండి. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే తెల్లారి నైట్ వచ్చేసండి 2 గంటలకైతే వచ్చానండి నేను నాగపూర్ వచ్చేసి. నాగపూర్ నుండి ఈ గోండియా రావడానికి బిలాస్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కానండి. మొత్తం కంప్యూటర్ అయినాడు బాబు నిజంగా. ఇకారం తిప్పేసింది జనరల్. మొత్తం 130 కిలోమీటర్ల నుంచి వచ్చాను. ఆ బండి అయితే 2.5 అవర్స్ అయితే వచ్చేసిందండి షార్ప్. ఆన్ టైంలో తీసుకొచ్చారు తెల్లారి 4 గంటలకల్లా. ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బ్లాగ్ని అయితే స్టార్ట్ చేశా. మై గాడ్, పడిపోతుంది కొద్దిగా. బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసారండి పొద్దున్న గోండియా జంక్షన్ నుండి. ఓవరాల్ లుక్ అండి ఇది స్టేషన్ అయితే గోండియా. మొత్తం ఓవరాల్గా ఈ రైల్వే స్టేషన్లో 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. మన ట్రైన్ అయితే 5లో అయితే రెడీగా ఉందంట. ఇంక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోవచ్చండి.
మన ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుందని అంటే ఏంటనుకుని ఉన్నాను నేను ఇదివరకు. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్ చూసినా ఏదో డెవలప్మెంట్ వర్క్ జరుగుతూనే ఉంటుందండి మన ఇండియాలో. ఎప్పుడు ఈసారి మీరు గమనించండి, అసలు ఎక్కడికి వెళ్ళినా ఏ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి మీకు. ఓవరాల్గా మన రైల్వే స్టేషన్ లుక్ అండి, మందంటే మంద కాదనుకోండి. చూసారండి ఓవరాల్గా గూండియా రైల్వే స్టేషన్ లుక్ అండి ఇది. మన ట్రైన్ అయితే ఇదిగోండి అక్కడ ఆల్రెడీ రెడీగా పెట్టేశారు ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద స్పాట్ చేసాం. ఈ 3 ఫేస్ మెమోలు ఎప్పుడు వస్తాయి కానండి మన నరసాపురం సైడ్ ఒక రకంగా ఉంటుందండి నిజంగా. 1 టన్ అయితే వెళ్తాయి పక్కగా బండి అవుతుంది. గోండియా జంక్షన్ చెప్పాను కదండి, గోండియా జంక్షన్ నుండి ఎన్ని వైపులకి వెళ్ళొచ్చు ఏంటన్నది. మన ట్రైన్ లీడ్ చేసే లోకం చూసేయండి ఒకసారి. బుషవోల్ వ్యాప్ 4 అండి, 22913 బుషవోల్ వ్యాప్ 4 లోకోమోటివ్. ఈ బుషవోల్ని మన SCR రైల్ ఫండ్స్ పెట్టిన పేరెంట్ అనుకున్నారు, వైరస్ అని పిలుస్తారండి. చూడండి, ఇంకా మనం వచ్చేసి ఇది ఇంజిన్ కదండి, మనం వచ్చేసి ఈ బోగిలో అయితే ఎక్కానండి నేనైతే. ఇది ఇంజిన్, నేను ఎక్కిన బోగి అయితే ఇదండి. ఇక్కడ కూర్చుంటాను కిటికీ దగ్గర, హాంకింగ్ అయితే ఇంకా అదిరిపోద్దండి. పక్కన గూడ్స్ వెళ్తుంది చూసారా. ఈ స్టేషన్కి వచ్చినప్పుడు ఇప్పటికి నేను 4 గూడ్స్లు అయితే చూశానండి. ఇటు సైడ్ గూడ్స్ అయితే తెగ తిరుగుతాయండి, మామూలుగా కాదు. మన ట్రైన్కి ఇంటరెక్షన్లు ఉన్నాయి చూసారా. కొల్హాపూర్ నుండి గూండియా వస్తుంది కదండి, గూండియా నుండి కొల్హాపూర్ వెళ్తుంది కదా, కొల్హాపూర్ నుండి పూణే వెళ్తుందండి, పూణే నుండి కొల్హాపూర్, మళ్ళీ కొల్హాపూర్ నుండి గూండియా, ఇంకా అలా రొటేట్ అవుతూనే ఉంటుందండి బండి అయితే. మన ట్రైన్ నెంబర్ వచ్చేసండి 11040 అండి. పొద్దున్న 8 గంటల 10 నిమిషాలకి అయితే బయలుదేరి ఈ గూండియా నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకి అయితే చేరుకుంటుందండి కొల్హాపూర్. మార్గం మధ్యలో మన ట్రైన్ వచ్చేసి గూండియా నుండి కొల్హాపూర్ వరకు 1341 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుందండి బండి అయితే. మనమైతే ఈ ట్రైన్లో ఈ గూండియా నుండి నాగపూర్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నామండి. గూండియా బల్హర్ష మెమో అండి, అది పక్కన వెళ్ళిపోతుంది కదా. మన ట్రైన్ వచ్చేసండి మొత్తం 20 బోగీలు అయితే నడుస్తుందండి. మొత్తం 10 స్లీపర్ బోగీలు, 3 జనరల్ బోగీలు, 2 SLR బోగీలు, 4 3 టైర్ బోగీలు, 1 2 టైర్ బోగీ, మొత్తం 20 బోగీలతో అయితే నడుస్తుందండి. ఇంకో గూడ్స్ వెళ్ళిపోతుందండి అప్పుడే. ఇంకా గూడ్స్లు వెళ్తానే ఉంటాయండి ఈ సెక్షన్లో. చూడండి ఎన్ని గూడ్స్ వెళ్తాయా అని మీరే కామెంట్ చేస్తారు జర్నీ అయ్యేటప్పటికి. అమ్మో ఇంత పెద్ద గూడ్స్ పడిన ఏడా చూడలేదయ్యా నేను. అదిగోండి పక్కన వెళ్ళిపోతుంది చూసారా 3 ఫేస్ మేము. అది వచ్చేసి గోండియా జంక్షన్ ఇట్వారీ మెమో అండి. నేను అడిగేది ప్రతి ఒక్కరిని హిందీ వాళ్ళని తుమ్మ కహా సజాయిగా అడుగుతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైనా నేను దిగే స్టాప్ కన్నా దూరం వెళ్తున్నారు అనుకోండి, ఏం లేదు నేను RF చేసుకోవడానికి డోర్ దగ్గరకు వస్తాను, నా బ్యాగ్ చూస్తున్నాను అని చెప్పి వాళ్ళకి ఆ పని ఆప్ చెప్పేస్తా పక్కాగా, అంతే ఇంకేం ఉండదు. మీకు కనిపిస్తుందో లేదో అటువైపు ఇంకో గూడ్స్ వచ్చింది అప్పుడే చూసారా, ఎన్ని వెళ్తున్నాయో అన్ని వస్తున్నాయి అసలనే. ఇది వచ్చేసి వికలాంగులు, అది వచ్చేసేమో లేడీస్, ఇదేమో గార్డ్ గారిదండి, అదైతే జనరల్ మొత్తం ఎవరైనా. ట్రైన్ ఇటు సైడ్ వెళ్తున్నప్పుడు ఎదరన్నది లేడీస్ బోగి అయితే ఉండదండి, బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది లేడీస్ బోగి. ట్రైన్ అటు సైడ్ వెళ్తున్నప్పుడు ఇది లేడీస్ బోగి అవుతుందండి. చూసారా 8 అయితే అయింది. మన ట్రైన్ ఇంకా డిపార్ట్ అవ్వడానికి 2 మినిట్స్ ఉందనగానే ముందుగానే క్లియరెన్స్ ఇచ్చేసారు సిగ్నల్. 8:11 అయితే అయింది. మన ట్రైన్ వచ్చేసి గోండియా జంక్షన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. బాయ్ బాయ్ గోండియా జంక్షన్. ఇంతకీ రైల్వే స్టేషన్ కూడా మీకు ఇంతకీ చెప్పానా లేదా, ఏదైతే ఏముందని మళ్ళీ చెప్పేస్తాను. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీ అండి, ఉత్త జీ ఒకటే. లాగుతున్నారు లోకో పైలట్ గారు అయితే పికప్. ICF ఫ్లాట్ 110 kmph ట్రాక్ సౌండ్స్, గెట్ రెడీ ఫర్ హాంకింగ్. బుషవోల్ వ్యాప్ 4 కదండి, హాంకింగ్ అదర కొడుతుంది మరి. చూడండి ఇంకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. వెల్కమ్ టు టిరోరా. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TRO. మన ట్రైన్ స్టార్టింగ్ అయిన తర్వాత ఫస్ట్ హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. ఈ రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసండి. అసలు అర్థమవుతుందంటారు నా భాషలకి, పైగా మరాఠీ కదండి ఇక్కడ పైగానే. చాలామంది ఎక్కుతున్నారండి ఈ టిరోరా నుండి. బా ఈ ట్రైన్ కూడా చాలా డిమాండ్ ఉందండి బాబు, ఎక్కడ ఫుల్ ప్యాక్ అయిపోలే ఉంది ట్రైన్ అసలు. బాయ్ బాయ్ టిరోరా. 2 మినిట్స్ హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అయిపోతుందండి మన ట్రైన్ వచ్చేసి ఈ టిరోరా నుండి.
12856 కిత్వారి బిలాస్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ప్రజెంట్ మన ట్రైన్ అయితే క్రాస్ చేస్తుంది కదండి బ్రిడ్జ్ని. అదే బ్రిడ్జ్ అనుకుంటున్నారు, వైనిగంగా రివర్ని అయితే క్రాస్ చేస్తుందండి మన ట్రైన్ అయితే. ప్రజెంట్ మన ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్ టీఎస్ఆర్ వచ్చేసి 10 kmph ఉందండి, టెంపరీ స్పీడ్ రెస్ట్రిక్షన్ అయితే. ఆ మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఏం చూసారా, అది వచ్చేసి 110 కేపబుల్ అండి. ఆ పక్కన ఇంకో బ్రిడ్జ్ ఏం చూసారా, కొత్త బ్రిడ్జ్, అది వచ్చేసి 150 కెపాసిటీ అని బ్రిడ్జ్ అండి. నిన్న నైట్ మా ట్రైన్ అయితే దాని మీద వెళ్ళింది, 130 అయితే కొట్టుకుంటూ వెళ్ళారండి లోకోపైలట్ గారు అయితే నిజంగా ఈ బ్రిడ్జ్ మీద. లెఫ్ట్ సైడ్ నుండి ట్రాక్ వస్తుంది చూసారండి, అది వచ్చేసండి ట్రియోడ్ నుండి అయితే వస్తుందండి. అలా అటు నుండి కటాంగి మీదుగా మళ్ళీ గోండియా కూడా చేరుకోవచ్చండి, కాకపోతే లాంగ్ రూట్ అయితే అవుతుంది. అది వచ్చేసి మన ట్రైన్ అయితే ప్రజెంట్ వచ్చేసి తుమ్సార్ రోడ్ జంక్షన్కి అయితే వచ్చేసిందండి. అవుటర్లో అయితే ఉంది, పక్కన చూసారా డెమో ట్రైన్ అయితే ఉంది. ఆ డెమో ట్రైన్ వచ్చేసి ఈ తుమ్సార్ రోడ్ జంక్షన్ నుండి కటాంగ్ అయితే వెళ్తుందండి వయ్యా ట్రయోడ్ మీద అయితే. వెల్కమ్ టు తుమ్సార్ రోడ్. ఈ తుమ్సార్ రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి టీఎంఆర్ అండి. మన ట్రైన్ వచ్చేసి ఈ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చేసిందండి. 8:49కి రావాల్సింది 9:02 అయితే వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంతసేపు లేట్గా వచ్చింది ఏంటన్నది. చూసారా మా కోచింగ్ స్టేషన్ ఎలా అయిపోయిందో, మొత్తం ఫుల్ రష్ అయితే అయిపోయిందండి బండి అంతా. అంతేనే డోర్ దగ్గరికి వెళ్ళి చూపించడానికి అవ్వట్లేదు మీకు. ఇచ్చిన షెడ్యూల్ కంటే మన ట్రైన్ వచ్చేసి 13 minutes డిలేగా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ తుమ్సార్ రోడ్ జంక్షన్ నుండి అయితే. బాయ్ బాయ్ తుమ్సార్ రోడ్ జంక్షన్. ఒక్కసారి లొకేషన్ అయితే చూసారండి, ల్యాండ్స్కేప్స్ ఎలా ఉన్నాయో నిజంగా పచ్చని పొలాలు అవి బాబు వేరే లెవెల్ నిజంగా. మన ట్రైన్ వచ్చేసండి కోకా రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఊరు పేర్లు బెల ఉన్నాయి కదండి. ఇటువారి జంక్షన్ రాయపూర్ ప్యాసింజర్ స్పెషల్ అండి అది. వెల్కమ్ టు బండ్రా రోడ్. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బిఆర్డి. మన ట్రైన్ వచ్చేసండి స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ బండ్రా రోడ్ వరకు 67 kilometers అయితే జర్నీ కంప్లీట్ చేసిందండి. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ వచ్చేసి 12 minutes డిలే అండి ఈ రైల్వే స్టేషన్కి అయితే. స్టేషన్ కనిపిస్తుందండి మీకు, స్టేషన్ అక్కడ ఉంటే మన ట్రైన్ ఏమో ఇంత ఎదరికి వచ్చేసిందండి. ట్రైన్ చూస్తుంటే చూసారా వాళ్ళు ఎప్పుడు తప్పుకుంటున్నారు. వాట్ ఏ హాంకింగ్. చూసారండి ఈ సెక్షన్లో ఎన్ని గూడ్స్లు వెళ్తాయి నిజంగా. చెప్పానా లేదా మీకు, గూడ్స్లు తిరుగుతూనే ఉంటాయండి ఈ సెక్షన్లో. నిజంగా అండి అతను కనుక చెప్పకపోతే నిజంగా ఈరోజు ఇంకోలా ఉండేదండి. నిజంగా వాళ్ళకైతే చాలా అదృష్టం అని చెప్పొచ్చు నిజంగా వాళ్ళకి. రివరాయల్ one time.
ఇది ఏ రివర్ అనుకుంటున్నారండి? కన్హాన్ రివర్ అండి ఇది. వెల్కమ్ టు కామ్టీ. మన ట్రైన్ అయితే కామ్టీ అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేపీ అండి. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ వచ్చేసి ఈ రైల్వే స్టేషన్కి 10 minutes డిలే అయితే వచ్చిందండి. బ్యూటిఫుల్ వ్యాప్ 4 లోకోమోటివ్ జరుగుతుంది కదండి పక్కన ఐసీఎఫ్ ట్రైన్. అదే ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసండి వాకాస్ షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. మన ట్రైన్ చేశారండి ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే కొడుతుందండి. మన ట్రైన్ వచ్చేసి ఇటువరి జంక్షన్ అవుటర్లో అయితే ఉందండి. ఎంతేమైనా సరే ఈ ఐసీఎఫ్ ట్రాక్ సౌండ్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది అయితే ఉంటారండి. నిజంగా ఎంతమంది ఉన్నారు ఐసీఎఫ్ ట్రాక్ సౌండ్స్కి? వెల్కమ్ టు ఎన్ఎస్సిబి ఇట్వారీ జంక్షన్. వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్ట్ స్టేషన్ అండి నాగపూర్కి అయితే. ఇప్పటి వరకు మన ట్రైన్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ నుండి రైల్వే స్టేషన్ వరకు 126 kilometers అయితే ట్రావెల్ చేస్తుందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NITR. మన ట్రైన్ వచ్చేసండి ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇట్వారీ జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చిందండి మన ట్రైన్ అయితే. బాయ్ బాయ్ ఇట్వారీ జంక్షన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇట్వారీ జంక్షన్ అని అయితే పిలుస్తున్నారండి ఈ రైల్వే స్టేషన్. షార్ట్కట్లో NSCB ఇట్వారీ జంక్షన్ అని అయితే అంటున్నారండి. నాకు ఎందుకో డౌట్ కొడుతుందండి, ట్రైన్ ఎప్పుడు వెళ్ళే రూట్లో అయితే వెళ్ళలేదేమో అని అనిపిస్తుంది. ఇటు చూసినా చుట్టూరు చెట్లు అయితే ట్రైన్కి అయితే బాగా దగ్గరగా అయితే రాసుకుంటున్నాయండి. చూసారా, నాకెందుకో ఈ రూట్ని చూస్తుంటే బంగ్లాదేశ్ అయితే గుర్తుకొస్తుంది. యూట్యూబ్లో చూస్తుంటాం కదా, ఇల్లుల మధ్యలో నుండి చెట్ల దగ్గర నుండి వెళ్తుంటారు కదా బంగ్లాదేశ్లో, ఆ టైప్ అయితే వెళ్తుందండి ఇప్పుడు ట్రైన్ అయితే. చుట్టూరు ఇల్లులు ఉన్నాయి అటు ఇటు. సింగిల్ లైన్ సెక్షన్ అండి ఇది పైగా ఇటువరి జంక్షన్ నుండి అయితే. నిన్న నైట్ వచ్చేసండి మనం నాగపూర్ నుండి గోండి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసాయా, అటు సైడ్కి అయితే వెళ్ళామండి మనం గోండియా. ఇప్పుడు వచ్చినప్పుడు ఏమో మనం ఇటువరి జంక్షన్ మీదకి వస్తున్నాం కాబట్టి ఇటు సైడ్ అయితే వచ్చామండి మనం. చాలా కొద్దిగా అయితే ఉన్నాయండి ట్రైన్స్ అయితే ఇటువరి జంక్షన్ మీదకి వచ్చాయి నాగపూర్కి అయితే. మనం వచ్చేసండి నాగపూర్కి 2 km డిస్టెన్స్లో అయితే ఉన్నామండి. మనకి ఇక్కడ నుండి కరెక్ట్గా 500 meters వెళ్తే చాలండి డైమండ్ క్రాసింగ్ అయితే వస్తుంది. ఇంకా ఎందుకు ఆగిపోయారో తెలుసండి మనం పక్కకే, అది కూడా పక్కన ఉంది కదా గూడ్స్, ఆ గూడ్స్ ట్రైన్ కోసం మనల్ని అయితే పక్కెట్టారు. ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చూసారండి ఈ సెక్షన్లో గూడ్స్ ట్రైన్స్కి. 15 minutes హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అయిందండి మన ట్రైన్. ఎందుకంటే పక్కన ఏదో ట్రైన్ వస్తుంది చూసారా బ్యూటిఫుల్ వ్యాప్సన్ లోకతో. ఏ ట్రైన్ అది ఎంతకనే అదిగోండి పక్కన వెళ్ళిపోతుంది చూసారా బ్యూటిఫుల్ వ్యాప్సన్ లోకతో. ఏ ట్రైన్ కొన్నారు అది వచ్చేసండి ముంబై LTT పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఇది ఇందాక నుండి ఎదురు చూస్తున్నారు కదండి ఈ డబల్ డైమండ్ క్రాసింగ్ కోసం. అదిగోండి వచ్చేసింది ఇండియన్ రైల్వేస్లో ఒక అద్భుతమైన అయితే చెప్పచ్చు ఇంజనీరింగ్ అయితే డబల్ డైమండ్ క్రాసింగ్. నాకు ఒక డౌట్ అయితే ఉండేది, ఈ డైమండ్ క్రాసింగ్ ఎలా క్రాస్ చేస్తుంది అబ్బా ట్రైన్ అని. ఈ దెబ్బతో డౌట్ అయితే క్లియర్ అయిపోయిందండి. పక్కనే ఉంది కదా ట్రైన్. బాయ్ బాయ్ పూరి ఎక్స్ప్రెస్. మొత్తానికంటే మీ అందరికీ చూపించాలని అనుకున్నాను డైమండ్ క్రాసింగ్. ఫైనల్ అయితే చూపించేసా. ఇక్కడ ఒక చిన్న డైమండ్ క్రాసింగ్ అని చూసారా, సరిగ్గా గమనించండి క్లారిటీగా అందుతుంది డైమండ్. అదిగోండి డైమండ్ క్రాసింగ్ అయితే కొంచెం క్లారిటీగా అందుతుంది. ఇది సింగిల్ డైమండ్ క్రాసింగ్ అండి. ఈ మన సైడ్ కూడా ఉంటాయి విజయవాడలో అయితే. వచ్చేసాం నాగపూర్ సిటీలోకి అయితే ఎంట్రన్స్ అయిపోతుంది మన ట్రైన్. ఈ నాగపూర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NGP. వెల్కమ్ టు నాగపూర్ ది ఆరెంజ్ సిటీ. నాగపూర్ ఫేమస్ ఏంటంటే చాలా మంది అయితే చెప్తారండి ఆరెంజెస్ అని. అలాగే పైన కేబుల్ బ్రిడ్జ్ చూసారా, అది కూడా ఫేమస్ అండి నాగపూర్లో. నేను నాగపూర్ వచ్చింది నైట్ 2 గంటలకి అయితే వచ్చానండి. 2:30కి బిలాస్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉండే ఈ గోండియా జంక్షన్ వరకు ఆ ట్రైన్ అయితే ట్రావెల్ చేశాను. 1:45 నిమిషాలు అయితే టైం తీసుకుందండి. కంపు ట్రైన్ అండి నిజంగా. గుట్కా కంపు మొత్తం ఇంకా కైని మొత్తం ట్రైన్ అంతా అదేనండి నిజంగా. అది చాలా ముక్కైతే ఊపిరి బిగబెట్టుకుని ట్రావెల్ చేశాను ఆ 130 kilometers కూడా గోండియా జంక్షన్ వరకు. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని అయితే కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే వేసుకోండి. డైమండ్ క్రాసింగ్ బాగా ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు క్లారిటీగా కావాలంటే చిన్న ఆడియో క్లిప్ 6 seconds అన్నది అయితే వీడియో లాస్ట్ అయితే యాడ్ చేస్తాను. లాస్ట్ వరకు కూడా చూడండి. మనం వచ్చేసండి ఇప్పుడు ఈ నాగపూర్ నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఆ వీడియో నాకు తెలిసి నేను ముందు పెట్టేస్తాను. ఆ వీడియో లింక్ వచ్చేసి దీని డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. మీకు కనిపిస్తుంది కదా నాగపూర్ కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చూసారా, అదంతా కూడా స్టేషన్ బిల్డింగ్ అండి. కొత్తగా అయితే కడుతున్నారు.